ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్ట్రేలియా సిడ్నీలో జరిగిన కాల్పుల కేసులో సంచలన నిజం బయటకొచ్చింది. సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడికి హైదరాబాద్ కు లింక్ అయిందా? కాల్పులు జరిపిన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ గా గుర్తించారు దర్యాప్తు అధికారులు. ఇక 25 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లిపోయిన సాజిద్ అక్కడే ఉంటున్నాడు. సాజిద్ వద్ద ఇండియా పాస్పోర్ట్ గుర్తించారు. స్టూడెంట్ వీసా మీద 1998లో ఆస్ట్రేలియా వెళ్లినట్లు గుర్తించారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్ట్రేలియా సిడ్నీలో జరిగిన కాల్పుల కేసులో సంచలనం నిజం బయటకొచ్చింది. సిడ్నీ బాందీ బీచ్ ఉగ్రదాడికి హైదరాబాద్ కు లింక్ అయిందా? కాల్పులు జరిపిన ఉగ్రవాది సాజిద్ అక్రమ్ స్వస్థలం హైదరాబాద్ గా గుర్తించారు దర్యాప్తు అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, అప్డేట్స్ ఏంటి? ఆస్ట్రేలియా ప్రధాన నగరం సిడ్నీలో జరిగిన బాండీ బీచ్ ఉగ్రదాడికి సంబంధించి హైదరాబాద్ తో లింక్ ఉన్నట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏ స్థాయిలో ఎఫెక్ట్ జరిగింది ఏంటి అనేది మనందరికీ తెలిసిందే. అక్కడ బాండీ బీచ్ లో వచ్చినటువంటి బాండీ బీచ్ లో ఒక్కసారిగా ప్రవేశించి ఇష్టానుసారం కాల్పులు జరిపి పదుల సంఖ్యలో ప్రాణాలు తీసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ గా తాజా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇద్దరు కూడా తండ్రి కొడుకులని తేల్చారు. ఇప్పటివరకు ఎవరైతే దాడికి తెప్పని ఇద్దరు కూడా తండ్రి కొడుకులుగా గుర్తించారు. అట్ ది సేమ్ టైం వారికి హైదరాబాద్ తో లింకప్ ఉంది. వాళ్ళు హైదరాబాద్ చెందిన వ్యక్తులు అన్నట్లుగా ఇప్పటికే కొంత ధృవీకరించడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. వీళ్ళు ఎప్పుడు ఏ విధంగా ట్రైన్ అయ్యారు, ఏ విధంగా ఎక్కడి నుంచి ఎటు వెళ్ళారు, స్టెప్ బై స్టెప్ గా ఎలా ప్రవేశించారనే అంశంపై కూడా కొంత డీటెయిల్స్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ట్రైనింగ్ మిలిటరీ స్టైల్ ట్రైనింగ్ తీసుకున్నారు ఇద్దరు కూడా. సాజిద్ నవీద్ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. వీళ్ళిద్దరు కూడా మిలిటరీ ట్రైనింగ్ స్టైల్ తీసుకొని ట్రైనింగ్ కోసం ఫిలిప్పైన్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అది కూడా భారత పాస్పోర్ట్ పై ఫిలిప్పైన్ కు సాజిద్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరిలో ఒకరు సాజిద్, ఒకరు నవీద్. సో సాజిద్ అనే వ్యక్తి భారత పాస్పోర్ట్ పైన ఫిలిప్పైన్స్ కి వెళ్ళాడు. ఆస్ట్రేలియా పాస్పోర్ట్ పై నవీద్ వెళ్ళాడు. సో వీళ్ళిద్దరు కూడా అట్లా విధంగా వెళ్లి ట్రైనింగ్ తీసుకొని నవంబర్ 1వ తారీఖు ఫిలిప్పైన్ కి వెళ్ళారు. నవంబర్ 28న ఇద్దరు కూడా అలా తిరిగి వచ్చారు, సిడ్నీకి తిరిగి వచ్చారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తిరిగి వచ్చారు. ఆ తర్వాత అటాక్ ఇదంతా కూడా అటాక్ ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సాజిద్ కి భారత పాస్పోర్ట్ ఎలా వచ్చింది అనే దానిపై కూడా దర్యాప్తు జరుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా కాలం క్రితమే ఆస్ట్రేలియా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. స్టూడెంట్ వీసాపై ఫస్ట్ తండ్రి కొడుకులో కొడుకు ఎవరైతే ఉన్నారో అతని నేమ్ సాజిద్, అతను స్టూడెంట్ వీసాపై వెళ్ళినట్టుగా 91, 92 ఆ సమయంలో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. 2001లో కూడా వీసా మార్పిడి ఏదో జరిగింది. అక్కడి నుంచి అక్కడే కొనసాగుతున్నాడు. సో ఈ విధంగా 1 by 1 కూడా బయటకు తీస్తున్నారు. ఉగ్రవాది సాజిద్ అక్రమ స్వస్థలం హైదరాబాద్ గా గుర్తించారు. 25 ఏళ్ల క్రితమే అక్కడ ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మనం అనుకున్నట్టుగానే స్టూడెంట్ వీసా పైన సాజిద్ 25 years బ్యాక్ వెళ్ళారు. అక్కడే ఉండిపోయి సెటిల్ అవుతున్నారు. అతను కుమారు నవీద్ కూడా ఇద్దరు కూడా ఈ విధంగా ఉగ్రవాదంపై అటువైపుకు మళ్ళీ ఆ విధంగా దాడికి తెప్పటానికి తెగబడినట్టుగా అర్థమవుతుంది. వాళ్ళిద్దరిలో ఒకరిని ఆ రోజే చంపారు, పోలీసులు హతమార్చారు. మరో వ్యక్తిని మాత్రం అంటే మరిన్ని వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయి వివరాలు తెలుసుకునేలాగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ దర్యాప్తులో భాగంగానే ఇవన్నీ కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ అయి ప్రతి అంశాన్ని కూడా బయటకు తీస్తున్నారు. సో సాజిద్ నాజిద్ అంటే జనరల్ గా ఎక్కడ ఏం జరిగినా సరే దాని మూలాలను హైదరాబాద్ ఉంటాయి అనేది ఒక బలమైన నానుడిగా వస్తూ ఉంది. సో ఈ కేసు కూడా ఆస్ట్రేలియాలో జరిగినటువంటి సిడ్నీలో జరిగినటువంటి బాండీ బీచ్ లో జరిగినటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఆ అటాక్ ఏదైతే ఉగ్రదాడి ఉందో దానికి కూడా హైదరాబాద్ తో లింకప్ ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు తేల్చారు. సో దానికి సంబంధించి ఇంకా ఫుల్ ప్లస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా అసలు దీని వెనక ఎవరున్నా, ఈ దాడి వెనక మోటివ్ ఎవరు, ఎక్కడి నుంచి ఏ కంట్రీతో లింకప్ అయి ఉన్నాయి అనేది కూడా ఇస్లామిక్ వాదాన్ని మరి ఎక్కువగా అంటే దాన్ని మరి ఆ ఛాందస్వాదాన్ని తీసుకెళ్లడం కోసం అందులో భాగంగానే హత్యలు చేశారా, లేదంటే ఇంకెవరున్నారు, ఏదైనా ఉగ్రవాద సంస్థ పుషప్ తో ఈ విధంగా చేశారా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. ఓవరాల్ గా ఇది సడన్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఖచ్చితంగా హైదరాబాద్ లింక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారిగా ఈ ఎవరైతే ఇద్దరున్నారో ఆ ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు సాజిద్ నవీద్లో ఒకరు హైదరాబాద్ నుంచి వచ్చారు, 25 years బ్యాక్ ఆస్ట్రేలియా వెళ్ళారనే విధంగా ఏదైతే లింకప్ అయిందో ఆ లింక్ బేస్ మీద ఇంకా విచారణ చేస్తూ ఉన్నారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వెంకట్.